హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ తన్యన్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. అండ్ అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఫైనల్లీ టాపిక్లోకి వచ్చేద్దామండి. ఈ వీడియో ఏంటంటే చాలామందికి కళ్యాణ్ అండ్ తనుజ కుకింగ్ విత్ జాతరత్నాలు సీజన్ 2లో ఉంటున్నారా లేదా అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. డౌట్స్ అని ఈ వీడియోలో క్లారిఫై చేసేస్తాను. అవునండి, వాళ్ళిద్దరూ కుకింగ్ విత్ జాతరత్నాల్లో ఉంటున్నారు. కానీ కొంతమంది వీళ్ళు కళ్యాణ్ జాతరత్నంగా ఉంటున్నారు అంటున్నారు. కాదు, కళ్యాణ్ అండ్ తనుజ కుక్గా ఉంటున్నారు. మీరు ఆల్రెడీ కళ్యాణ్ వాట్సాప్ పోస్ట్ చూసే ఉంటారు కదా. ఎవరైనా చూడకపోతే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ మన బాబు కుకింగ్ స్టార్ట్ చేసేసాడు. అంటే వాళ్ళిద్దరూ సపరేట్గానే కుక్ చేస్తారు. కానీ లాస్ట్ సీజన్ ఎవరైనా చూస్తుంటే సాటర్డే కొంతమంది, సండే కొంతమంది, అలా 2 ఎపిసోడ్స్ వస్తాయి. కానీ ఇంకా తెలియదు వాళ్ళిద్దరు ఒకే ఎపిసోడ్లో ఉన్నారా లేదా, సపరేట్ ఎపిసోడ్లో ఉన్నారా లేదా అనేది. ఏమైనా అప్డేట్ వస్తే మీకు అప్డేట్ చేస్తాను. కానీ మేనిఫెస్ట్ చేద్దాం, ఇద్దరు ఫైనల్ వరకు ఉండి ఇప్పుడు కూడా విన్నర్ రన్నర్గా ఉండాలని మేనిఫెస్ట్ చేద్దాం. గట్టిగా అనుకోండి, ఖచ్చితంగా ఉంటారు. ఈ జంట దేవుడు కలిపిన బంధం కదా, అంటే ప్యూర్ ఫ్రెండ్షిప్ కదా. అసలు వాళ్ళ ఫ్రెండ్షిప్ చూస్తే నిజంగా కొన్నిసార్లు జలసీ వస్తుంది. ఇలాంటి ఫ్రెండ్స్ మనకు కూడా ఉంటే బాగుంటుంది కదా. అఫ్కోర్స్ వాళ్ళిద్దరు మనకు కూడా ఫ్రెండ్సే కదా. అండ్ అలాగే నాకు తెలియక అడుగుతాను, ఎందుకు చాలామంది ఇంకా ట్రోల్ చేస్తున్నారు అంటే కళ్యాణ్ పెట్టిన పోస్ట్ కింద తనుజ గురించి మాట్లాడడం, తనుజ పెట్టిన పోస్ట్ కింద కళ్యాణ్ గురించి మాట్లాడడం, అంటే డెమోన్ పోస్ట్ కింద వీళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడడం. ఏమొస్తుంది చెప్పండి మీకు వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడితే? అంటే రియల్ ఫ్యాన్స్ అయితే ఇలా మాట్లాడరండి. నిజం చెప్పాలంటే అసలు ఇప్పటికీ 4 months అవుతుంది, మరీ ఇంత నెగిటివిటా? అసలు వాళ్ళు నాకు తెలిసి ఎందుకనేమో వాళ్ళు బయటికి ఇలా కొలాపిక్ పెట్టలేకపోతున్నారు, బయటికి ఇంత ఫ్రీగా ఉండలేకపోతున్నారు. అసలు ఏమొస్తుంది చెప్పండి నెగిటివ్ చేస్తే? ఉన్నది ఒక జీవితం. సో ఆ ఒక జీవితాన్ని కొద్దిగా పాజిటివ్గా థింక్ చేయండి ఒకసారి. ఎవరైతే రియల్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళైతే మాత్రం వాళ్ళ పోస్ట్ కింద నెగిటివ్గా పెట్టరు. ఇలా కొంతమంది ఫ్యాన్స్ అనే ముసుగులో ఉంటారు కదా, టాక్సిక్ ఫ్యాన్స్, వాళ్ళు మాత్రమే. అది 99% ఆల్మోస్ట్ పాజిటివ్గానే ఉంది. ఇప్పుడు ఆ 1% మాత్రమే ఇలా నెగిటివ్ చేస్తున్నారు. ఎప్పుడో 16 months బ్యాక్ జరిగిన దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఇలా ట్రోల్ చేస్తే వాళ్ళు కూడా మనుషులే కదండి, ఎంతని భరిస్తారు చెప్పండి. ఈ వీడియో ఓన్లీ వాళ్ళిద్దరి రియల్ ఫ్యాన్స్ కోసం, ఇలా నెగిటివ్ చేసే ఫ్యాన్స్ కోసం కాదండి. అండ్ అలాగే నిజం చెప్పాలంటే వాళ్ళు బిగ్ బాస్ సీజన్ 9లో ఎలా ఉన్నారో బయటకు వచ్చాక ఇంకా 100 times ఇంకా చాలా బెటర్గా, చాలా హ్యాపీగా ఉన్నారు. అక్కడంటే మనం డైలీ చూస్తున్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది, కానీ ఇక్కడ చూడట్లేదు కదా. కానీ అలా అనుకోవద్దు, వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు, ఇప్పటికి కూడా హ్యాపీగా ఉన్నారు. అసలు ఫ్యాన్స్ అయితే ఏం ఫీల్ అవ్వకండి, నిజం చెప్తున్నా. వాళ్ళది డెస్టినీ కలిపిన బంధం అండి. ఎక్కడికి వెళ్తుందో చెప్పండి. ఇంకా చాలా షోస్ చేస్తారు. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ అలాగే వాళ్ళు ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అవన్నీ కన్ఫర్మ్ అయ్యాక, ఆఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చాక వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. కుకింగ్ విత్ జాతరత్నాలు అనేది April 4th నుంచి స్టార్ట్ అవుతుంది. మనం గట్టిగా అనుకుందాం, వాళ్ళిద్దరు ఒకే ఎపిసోడ్లో ఉండి వాళ్ళ మూమెంట్స్ని మంచిగా ఎంజాయ్ చేద్దాం. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నాకు లాస్ట్ వీడియోలో అన్ని పాజిటివ్స్, కొన్ని కమెంట్స్ వచ్చాయి అండ్ అలాగే పాజిటివ్గా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఫైనల్ మర్చిపోకండి, ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంట ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి.